అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఉమెన్స్ డే గొప్పతనం చెప్తున్న రాజేష్. మొగాళ్లతో పాటే సమానమైన జీతం ఇయ్యాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో తెలుసా? 16 ఎక్కల దానికి చదివిన పిల్లలకు టీచర్ గిఫ్ట్. టికెట్ కొని చెక్కిచ్చిండు అందరినీ ఫ్లైట్. బాతును కోస్తే వెళ్ళింది బంగారం, దాని కడుపులో ఎట్లా జమైంది ఈ ధనం? వామ్మో ఎండలే ఎండలు. ఆయన భయానికి బయటికి వెళ్ళలేకపోతున్నా, వెళ్ళినా అయ్యో గిట్ల కొంగు కప్పుకోవాల్సి వస్తున్నది. ఇదివరదాకా దిక్కు దివానలేడు మన రాజేషు. అసలు ఇయ్యాలన్న వార్త తెస్తాడా తేడా? ఏడునోడో కదా అసలు. అలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఓడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. పాటలు బాగానే వాడుతున్నావు గాని సోడిటు. మహిళా ఇక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో, చెలో ముందుకు భయాలెందుకు, శక్తి చూపి సాగు ముందుకు, చెలో ముందుకు భయాలెందుకు. ఓ సాగుడు, నీ సాగతితో ఏంది చెప్పు ముందు. వాణి నచ్చలేదా నా బాని? ఉమెన్స్ డే స్పెషల్ గా తినిపిస్తా నీకు బిర్యానీ. ఎందుకట్లా తింటున్నావు నా తలకాయని? ఆపుతావా నీ కహాని? ఆహా, నువ్వు తిడుతుంటే ఎంత హాయిగా ఉన్నది తెలుసా వాణి? ఏందో నీ లేడీస్ గొంతులోనే ఏదో మాయ ఉంటది కదా వాణి. సాల్తీ నీ సక్కదనం గాని మోసుడాపి ముచ్చట చెప్పు. ఎందుకంత కోపం వాణి? ఇవాళ ఏంటిది? మహిళా దినోత్సవం అంటే నీ దినోత్సవం, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక్కనాడు ఇచ్చుడు కాదు, ఎప్పటికీ ఒకటే తీరుంటే స్పెషల్ కి చక్కరేం లేదు మాకు. కరెక్టే కావచ్చు, కానీ ఆవకాయతో రోజు తిన్నా పప్పుతో కలుపుకున్నప్పుడే రుచి పెరుగుతుంది కదా. అయినా ఏంది వాణి నువ్వు? నేను సంతోషంగా నీకు ఉమెన్స్ డే విషెస్ చెప్తుంటే థ్యాంక్ యూ చెప్పాల్సింది పోయి తిడతావేంది? ఏదో మాకంటూ ఒక రోజు పెట్టిర్రు కాబట్టి చెప్పాలి, కాబట్టి విషెస్ చెప్పుడు తప్పితే ఉమెన్స్ డే గురించి ఏ మరికే చెప్తున్నావు చెప్పు. నాకు ఉమెన్స్ డే గురించి తెలియదంట. అసలు ఉమెన్స్ డే ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసా నీకు? నీకు తెలిసేమో కదా, చెప్పు ఇంటా. 1908లో న్యూయార్క్ లో పనిచేసే 15,000 మంది మహిళా కార్మికులు వాళ్ళ పని గంటలను తగ్గియాలని, వాళ్ళు పనిచేసే జాగాలో సౌలతులు సరిగ్గా ఏర్పాటు చేయాలని, మహిళలకి కూడా ఓటు హక్కు కల్పియాలని, సర్కారు నౌకర్లు ఇవ్వాలని, మొగాళ్లతో పాటే సమానమైన జీతం ఇవ్వాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో తెలుసా? ఓహో, తెలుసుకున్నావైతే మొత్తానికి. ఇంకా ఇదే గాక రష్యన్ కార్మిక మహిళలు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత బ్రెడ్ అండ్ పీస్ అనే నినాదం చేసిండ్రు, అది కూడా ఒక రీజన్ అన్నట్టు. అట్లా ఆడవాళ్ళ పోరాట ప్రతిమకు గుర్తుగా అమెరికన్ సోషలిస్ట్ పార్టీ ఫస్ట్ టైం మహిళా దినోత్సవం వేడుకలు జరిపింది. కానీ అక్కడక్కడ జరిగే ఈ వేడుకలు ప్రపంచం ఎల్ల ఎట్లా బాకినాయో నీకు తెలుసా? చెప్తున్నావు కదా, చెప్పిగా. మహిళా హక్కుల కోసం పోరాడే జర్మన్ కమ్యూనిస్టు క్లారా జెట్కిన్ అనేటామె 1910లో ఒక ఇంటర్నేషనల్ మీటింగ్కు పోయిన కాడ అసలు ఈ ఉమెన్స్ డేను మనం జరుపుకున్నాడు కాదు, ప్రపంచం ఎలా జరిపేటట్టు చేస్తే ఎట్లుంటుంది అని ఒక ప్రతిపాదన పెడితే అదే మీటింగ్లో ఉన్న 17 దేశాలకు సంబంధించిన 100 మంది మహిళలు ఎస్ అట్లనే జరుపుదాం అనేసరికి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచం అంతా ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు అన్నట్టు. ఇక అటెంక 1975లో ఐక్యరాజ్య సమితి అఫీషియల్గా మార్చి 8వ తారీఖు నాడు ఉమెన్స్ డే వేడుకలు జరపాలని అనౌన్స్ చేసింది. చాట్ జీపీటీయా గూగుల్ ఇదంతా? ఏదైతే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది ముఖ్యం బిగులు. సర్లే, మా గురించి బాగానే చెప్పినావు కాబట్టి థ్యాంక్స్. ఏంది థ్యాంక్ యూ? ఉత్త థ్యాంక్ యూ ఏనా? దావత్ కావాలి. అదే ముచ్చట, దీనికోసం ఇన్ని కథలు పడ్డావన్నట్టు ఇదివరదాకా. అట్లేం కాదు, నిజంగానే హార్ట్ఫుల్ గానే విషయాలు చెప్పిన. సరే, ఒక 100 రూపాయలు ఇస్తా, పండుగ చేసుకుందువు గాని. 100 ఒక్కరోజు పండుగ చేసుకోవాలనా? 16 రోజుల పండుగ చేసుకోవాలనా 100 తోటి? మస్తైన ఎటకారాలు గాని వార్త ఏం తెచ్చినావో చెప్పు ముందు. వార్త చెప్తేనే 100 ఇస్తా, లేకుంటే అది కూడా లేదు. ఊకే వార్త వార్త అంటావు, అందరికి తెలియని ముచ్చట చెప్పుడే కదా వార్త అంటే. ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికి తెలిసి ఉన్నదా? అట్లయితే నేను వార్త చెప్పినట్టే కదా ఇప్పుడు. ఏదో ఒకటి చెప్పి బురుడి కొట్టించు నీకు అలవాటే కదా. కానీ ఇక వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. చలో ముందుకు
మరిగా మళ్ళొకసారి మన మహిళా మనులందరికీ గరం గరం వార్తల తరపున కూడా హ్యాపీ ఉమెన్స్ డే. 16 ఒకట్ల 16, 16 రెండ్ల 32, 16 మూల 16 మూల 16 మూల ఎంతబ్బా? నాకు వస్తలేదు. అయినా ఉన్నట్టుండి ఇప్పుడుగా 16వ ఎక్కం ఎందుకు బట్టి పడుతున్నావు అంటారా? అక్కడ కొంతమంది పిల్లలు 16వ ఎక్కం గబగబా అప్పచెప్పి విమానం ఎక్కిల్లట. 16వ ఎక్కానికి విమానానికి ఏం సంబంధం అంటారా? అది చూడుండ్రి. ఆగో, బడికి పోయే పిల్లలందరూ విమానం ఎక్కి కూర్చున్నారు, చూస్తున్నారా? అదేదో డమ్మి విమానం కావచ్చు అనుకునేరు, ఒరిజినల్ విమానమే. వీళ్ళందరూ టికెట్లు కొని వచ్చి కూర్చున్నారు. ఓర్ని, యూనిఫామ్ చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ల లెక్క అవుపడుతున్నారు. వీళ్ళు విమానం ఎక్కుడేంది అని అనుకున్నారు చాలా మంది. అయితే ఇది వాళ్లకు వాళ్ళ సార్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు. ఏందా గిఫ్ట్ అనంటే 16వ ఎక్కందాక తప్పు పోకుండా అప్పచెప్తే విమానంలో తీసుకుపోతా అని మాట ఇచ్చిండటగా సారు. ఇక దాంతోని ఆ క్లాసులున్న 21 మంది పిల్లలు రాత్రింబగుళ్ళు 16వ ఎక్కందాక బట్టి తడబడకుండా అప్పచెప్పిండ్లట. ఇచ్చిన మాట ప్రకారం ఈ పిల్లలను మదురై నుంచి చెన్నైకి విమానంలో తీసుకుపోయిండ్లు. ఫస్ట్ టైం విమానం ఎక్కుడుతోటి పిల్లలు మస్తు ఖుషి అయిండ్లు. ఇక చెన్నైలో వాళ్లకు బిర్లా ప్లానిటోరియం, మెరీనా బీచ్, మద్రాస్ హైకోర్టు, జూ పార్కు చూపెట్టిండు గా సారు. గింత మంచి పని చేసిన గా సారు పేరు మైకేల్ రాజ్. టెంకాసి జిల్లా పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. గీ ముచ్చట తెలిసి మాకు కూడా గిస్వంటి సార్లుంటే మంచిగుండు అనుకుంటున్నారు కదా తతిమ్మ స్కూల్లో పిల్లలు. అనగనగనగా ఒక యజమాని దగ్గర ఒక బాతు ఉండేది. అది రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. గుడ్డు పెడుతున్న బాతును చూసి యజమాని ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. అయితే బాతు రోజు ఒకే గుడ్డు పెడుతున్నది. బాతును కోస్తే చాలా గుడ్లు వస్తాయని ఆశకు పోయిన యజమాని బాతును కోస్తే ఆశ దురాశ అయ్యి బాతు ప్రాణం పోవుడే గాక గుడ్లు ఏం వెళ్ళక గుడ్లు వెలబెట్టిండని చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట చూడుండ్రి. బతికున్నప్పుడు కాదు, చచ్చిపోయినాక తనకు తాను బంగారు బాతును అని నిరూపించుకున్నది చైనా దేశంలో ఒక బాతు. దునియా మీద ఉన్న ఏ బాతును కోసినా పొట్టపేగులు వెళ్తాయి కదా, కానీ చైనాలో మాత్రం ఒక బాతుకు పొట్టపేగులతో పాటు బంగారం కూడా వెళ్ళేసరికి యజమాని ఎక్కలేని సంతోషపడుతున్నాడట. అరే, బాతు కడుపులో బంగారం వెల్లుడైంది, చైనాలో ఏమన్నా బంగారాన్ని ఇచ్చే బాతులను పెంచుతున్నారా అంటే కాదు. గోల్డ్ నిల్వలున్న ఏరియాలో ఒక అన్న బాతులను పెంచుతుంటే బురదలో పురుగులను తింటాయి కదా బాతులు, అగో అట్లా మరి పురుగు అనుకొని పుత్తడి తిన్నట్టున్నది. ఆయనది కడుపులకు పోయినాక అరగక అట్లనే ఉండిపోయింది అన్నట్టు. 10 గ్రాముల బంగారం అయితే బయటికి వెళ్ళిందట కడుపులకించి. కానీ చూడండి బంగారు బాతు కథ ఎంత నిజమైందో. మరి వజ్రాలు దొరికే ఏరియాలకి ఇట్లా బాతులను కోళ్ళను పెంచితే వజ్రాల కోళ్ళు వజ్రాల బాతులు అయితే ఏమో గాని బతుకున్నన్ని రోజులు బలిశాకు తిని బతికిన బాతు చచ్చిపోయి బంగారు బాతు అయింది అన్నట్టు ఇప్పుడు ఇట్లా. మరిగా 10 గ్రాముల బంగారం అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే బాతు రేటు కంటే 100 రెట్ల డబ్బులు వచ్చినాలే యజమానికి కదా. దునియా మొత్తంలో తల్లి ప్రేమకు సాటి ఇంకోటి లేదుల్లా. మనుషులైనా మూగ జీవాలైనా పిల్లల కోసం ఆరాటపడతాయి. బిడ్డ ప్రమాదంలో ఉంటే కాపాడుకునేందుకు మస్తు తన్లాడతాయి. అక్కడ ఒక దూడ కారు కింద ఇరుక్కపోయింది, బయటకు రావస్తలేదు. బిడ్డ కోసం దాని తల్లి అక్కడక్కడనే తిరుక్కుంటా తన్లాడబట్టింది. దాని బాధ చూడలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చిర్రు. మరి అటెంక ఏమైందో చూద్దాం పాండ్రి. మమ్మీ మమ్మీ, నేను కారు కింద ఇరుక్కున్నా, బయటకు రావస్తలేదు, నాకు భయమైతున్నది అని కారు కింద ఉన్న దూడ అరుస్తుంటే, అయ్యో బిడ్డ కారు కిందకెందుకు పోయినావు? ఆగు ఆగు, ఏం కాదు, ఎవరన్నా వచ్చి బయటకు తీస్తారేమో చూద్దాం అన్నట్టు గా తల్లి ఆవు అక్కడక్కడనే తన్లాడుతున్నది. మరి గా దూడ పార్క్ చేస్తున్న గా కారు కిందికి ఎట్లా పోయిందో తెలియదు గాని అక్కడనే ఇరుక్కపోయేటాలకు దాని కోసం తల్లి ఆవు ఆరాట పడుతున్నది. దాని బాధ చూసి ఆ వాడ కట్టున్నోళ్ళు ముందుకొచ్చిండ్లు. కారు ముందు పయ్య కింద ఇటుక పెడ్డలు పెట్టి మెల్లగా టైరును దాని మీదకి ఎక్కించి కింద కొంచెం సందుగాంగానే గా దూడను బయటకు తీసిండ్లు. ఎంబటే అది సంతోషంతోని తల్లి దగ్గరకు పోయింది. రాజస్థాన్ రావుం జోధ్పూర్లో జరిగింది గీ ముచ్చట. మానవత్వం ఇంకా బతికే ఉన్నది అని కామెంట్లు పెడుతున్నారు గీ వీడియో చూసిన నెటిజన్లు. సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఈ నడుమ కొందరు బట్టే వాసుగాళ్ళు సుత సిగ్గు ఎగ్గు ఇడిచేసి దొంగతనాలకు ఎగబడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా సుత భయపడతలేరు. అక్కడ ఒక దొంగ బడివగాడు ఏం చేసిండో చూస్తే మనకే సిగ్గు అనిపిస్తుంది. అంత సిగ్గులేని పని ఏం చేసిండంటారా?
మీరే చూడండి. ఏం పాడో గాని తువ్వాల కట్టుకొని రంగంలోకి దిగి కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్ కు సూటి పెట్టిండు. అర్ధరాత్రి గడ్డపారతోని తాళాలు వలగొట్టి షటర్ లేపి లోపలికి వచ్చిండు. సరే పోయినోడు పోయిండు, చక్కగా సామాన్లు చదువుకొని పోతే అయిపోతుంది కదా. సీసీ కెమెరాను చూడంగానే షాక్ తిని ఆ కెమెరాల ముఖం అవుపడితే పోలీసులు ఏడా గుర్తుపడతారు అని ఈ సిగ్గు తప్పినోడు ఉన్న తువ్వాల కాస్త తీసుకొని ముఖం మీద కప్పుకొని బరిబత్తల తయారైండు. కౌంటర్లున్న 40,000 రూపాయలు, కొన్ని సరుకులు సంచిల నింపుకొని అవతల పడ్డాడట. ఈయన గాశారం చక్కగా లేక బయట కూడా ఒక కెమెరా ఉండేసరికి ముఖం రికార్డ్ అయింది. కానీ ఇంకా దొంగతనంలో మంచితనం చూపెట్టుకుంటా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చి 10,000 రూపాయలు ఉన్న సంచిని ఆడబెట్టిపోయిందట. అంటే దేవుడా, నేను పాపం చేసినా కానీ ఆ పాపాన్ని కడుక్కునేందుకు దాన ధర్మాలు చేసినట్టు ఈ 10,000 ఆడ పెడతానా అనుకున్నట్టున్నాడు. ఈ తువ్వాలలా రాలేసి కొట్ట. మొత్తానికైతే సీసీ ఫుటేజ్ లో ముఖం క్లియర్ గా కనిపించింది కాబట్టి పట్టుకునే పనులు ఉన్నారట పోలీసులు. కానీ చూడండి ఎట్లాంటి బడిమెంగాలు తయారవుతున్నారో లోకం మీద. మరి తువ్వాల కట్టుకొని ఇచ్చి ఆ కట్టుకున్న తువ్వాల కూడా ఇప్పి ముఖం మీద కప్పుకున్నాడు. ఏందో వెన్నెలమ్మ వెన్నెల యాడ ఉందో వెన్నెల. మా వెన్నెలతోని వార్తలు తెప్పించుడు నా నుంచి అయితలేదుల్లా. మనం ఒకటి చెప్తే ఆమె ఒకటి చేసుకొస్తుంది. మరి ఇవాళ ఏం చేస్తుందో ఏమో. అగో ఎట పోతున్నది కదా ఈ పిల్ల. నేను ఏడ చూస్తాను అని కొంగు కప్పుకున్నది. పని దొంగ ఎప్పుడు తప్పించుకోవాలనే చూస్తుంది. ఏంది బాధ, వశపడతలేదు నాకు. వశపడినప్పుడు ఎందుకు తిరుగుడో మరి. ఓ వెన్నెలమ్మా, ఎటు పోతున్నావు? అటు కాదు, గిటు గిటు. ఏహే, నాకే మెడల్ పట్టుకునే సక్క తిరిగా నీకు వస్తలేవనంటే నువ్వు అటు ఇటు అని. మెడల్ పట్టుకున్నాయి అయితే ఇడు అని చెప్పు. ఏంది పరస్కాల నడవ. అబ్బా, ఇంత తిప్పలు పెడతాడా? గాయన భయానికి బయటికి వెళ్ళలేకపోతున్నా. వెళ్ళినా గిట్ల కొంగు కప్పుకోవాల్సి వస్తున్నది. ఇలా తాడో పేడేందో తెలుసుకుంటా. అగో ఎవరితో నన్ను లొల్లైందా ఏంది మాకు? అసలే ఈ పిల్ల కోపం ఎక్కువ, ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతుంది. ఎట్లా మరి? ఓ ఏందయ్యా, గిది పద్ధతేనా? గింతగా నువ్వు ఎందుకు తిప్పలు పెడుతున్నావు మమ్ములా? ఓ వెన్నెలా, ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? ఏ ఆగక్క, నువ్వు నీకేం తెలియదు. నువ్వు అరే, నీకేం అపకారం చేసినామని పగబట్టినట్టు చేస్తున్నావు. బయట తిరగనియవా? అంత ఆగమాగం చేస్తున్నావు. ఇక్కడికి రా. ఓ పిల్ల, అరే ఆగమంటే వినబడతలేదా నీకు? చెబుతుంటే మీ నుంచి ఒక్కటెత్తే నెత్తులు నా పేర్లని చావాలి. ఏందయ్యా చెప్పు. దమ్ముంటే పైనుంచి కాదు కిందికి రా, వచ్చి నాతోని మాట్లాడు. అంతేగాని పైనుంచి నీ ప్రతాపం చూపుడు కాదు. అరే ఎవరితో నీ లొల్లి? ఎవరిని కిందికి దిగమంటున్నావు? అవో గాయనతోనే. సూర్యుడక్క ఇప్పుడు నా మాట నిన్ను కిందికి వస్తే ఎందుకు గింతింత ఎండలు కొట్టిస్తున్నాడో అడుగుతా. హే ఊక, ఎవ్వలన్నా సూర్యునితో లొల్లి పెట్టుకుంటారా? మరి ఏం ఎండలక్క ఇవి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ వర్ష పడతలేదు. అరే జర మెడలు పట్టుకున్నాయి, మందులు ఎదుకున్నానుకో, ఈ 2 గోళీలు తెచ్చుకుందామని బయలుదేరితే ఇగో గీ ఎండ చూడు ఎట్లా కొడుతున్నదో. గీ ఎండకు బయలుదేరకపోతేనేమో పని కాదాయే, అట్లా అని ఇంట్లోనేమో ఉండలేం కదా. అవును, మస్తు అంటే మస్తు ఎండ కొడుతున్నది. నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా. అబ్బో నీకేంది, పోయి ఆఫీస్ రూమ్ లో ఏసీలో కూర్చుండి రాజేష్ వార్తలు ఏం పట్టుకొచ్చినావు, వెన్నెల ఏం వార్త తెస్తాను అని ఆర్డర్లు వేసుకుంటా కూర్చుంటావు. ఈ ఎండలో తిరిగేది నేను, నాకెంత కోపం ఉండాలి. అందుకే సూర్యునే రమ్మంట మాట్లాడతా, జర కూల్ గమ్మని చెప్పాలి. అబ్బా, నువ్వు చెప్తే సూర్యుడు కూల్ అవుతాడా? మంచోళ్ళు చెప్తే ఎవ్వలైన వింటారు. హలో సన్, ప్లీజ్ జర మా మీద దయ చూపి కాస్త ఎండలు తగ్గేలా చూడవా? సాల్తి, నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఇవో చెప్తే సూర్యుడు కూల్ అవుతాడట. ఏం చేసుడు మరి, ఈ ఎండలను చూస్తేనైతే మస్తు భయం అవుతున్నది. ఇంకా ఈ 3 రోజులైతే మస్తు ఎండలాట. ఇంకా రోజు కంటే 2-3 డిగ్రీలు ఎండ ఎక్కువ పెరుగుతుందట. పగటిల్లి 12 నుంచి 3 గంటల వరకు అయితే అస్సలు బయటికి వెళ్ళొద్దని ఆఫీసర్లు చెప్తున్నారు. మధ్యాహ్నం అయితే మాడు పగులుతుంది. అదే కదా, కొబ్బరి బొండంలో స్ట్రాయేసి మనం నీళ్లు వీల్చినట్టే సూర్యుడు మన లోపల స్ట్రాయేసి వీరుస్తుండు. అందుకే ఎండకు డీహైడ్రేషన్ అవుతుంటది చాలా మందికి. అట్లా కాకుండా చూసుకోవాలి. నీళ్లు, నిమ్మరసము, మజ్జిగ, యొగిస్ వంటి తాగాలి. అవును, సరే గాని ఆ మందులేందో చెప్పుని తెచ్చుకొని వార్తేందో రేపో. మనిషి చచ్చినా నీకైతే వార్త ఏందో కావాలి కదా. నిన్ను గీ ఎండలో నడిపితే తెలుస్తుంది మా బాధ ఏందో. పబ్లిక్ ఈ 3 రోజులు ఎండలు మస్తున్నాయట. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండ్రి, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.